హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీద మీరు ఎంతో కొంత క్లారిటీ తెచ్చుకోవడం కానీ, అంటే మీరు అనాలిసిస్ అయినా చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ ఇలాంటి వీడియోస్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే మీకు స్పెసిఫిక్‌గా ఒక సిట్యుయేషన్ ఉంది. అంటే దానికి సంబంధించి మీకేమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు మీరిప్పుడు ఏ చక్రాస్ మీద వర్క్ చేయాలి. సో, ఆల్రెడీ ఇంతకుముందు చక్రాస్ మీద చాలా వీడియోస్ చేశాను. బట్ చాలా రోజులవుతుంది కదా! సో, మీకు తెలిసే ఉంటుంది. బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. సో, ఈ 7 చక్రాస్ ఏంటంటే అందరికీ బ్యాలెన్స్‌లో ఉండవండి. కొంతమందికేంటంటే అవి ఇంబాలెన్స్‌లో ఉంటుంటాయి. అన్ని చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉంటాయని నేను చెప్పను కానీ మోస్ట్‌లీ ఒక 2-3 చక్రాస్ మాత్రం ఆల్మోస్ట్ అందరికీ కూడా కామన్‌గా ఇంబాలెన్స్‌లో ఉంటాయి. సో, దానివల్లే వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌కి వాళ్ళేంటంటే అలా డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో బ్లాకేజెస్‌కి రీజన్ అదే అని చెప్పొచ్చు. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా వాటి రిలేటెడ్‌గా ఫేస్ చేస్తుంటారు. సో, అందుకే నేనేంటంటే అసలు ఇప్పుడు మీ పేరు ప్రకారం అంటే ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? మీ చక్రాస్‌లోని ఏ చక్రాస్ అనేవి ఇంబాలెన్స్‌లో ఉన్నాయి? యూనివర్స్ ఏంటంటే ఎలా వర్క్ చేయమని మీకు గైడెన్స్ ఇస్తుంది అని ఒక రీడింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ABCDEPQRY ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి FGHIJSTUZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి KLMNOVWX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో, మీ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. పేరు అంటే మీ ఫస్ట్ నేమ్ అండి. సర్‌నేమ్ కాదు. ఇది నేను చెప్తున్నాను. అయినా సరే మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. సో, అది చూసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ABCDEPQRY ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ బాడీలో ఇప్పుడు ఏ చక్రాస్ అనేవి ఇంబాలెన్స్‌లో ఉన్నాయి. సో, అసలు మీరు ఎలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ బాడీలో 2 చక్రాస్ అనేవి ఫస్ట్ బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సో, ఫస్ట్ చక్ర ఏంటంటే క్రౌన్ చక్ర అండి. సో, ఈ క్రౌన్ చక్ర అనేది సెంటర్ ఆఫ్ హెడ్ మీద ఉంటుంది. అంటే టాప్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ చక్ర మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్‌గా ఈ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళు యాంగ్జైటీ ఫేస్ చేస్తుంటారు. ఎక్కడో కానీ వాళ్ళకేంటంటే, ఆ డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ప్లస్ వాళ్ళకేంటంటే, ఆ టైంలోని ఎందుకో కానీ వాళ్ళు ఏంజెల్స్‌తో కానీ, యూనివర్స్‌తో కానీ, లేకపోతే
అదర్ స్పిరిచువల్ బీయింగ్స్ తో ఏంటంటే కనెక్ట్ అవ్వలేకపోతుంటారండి. అంటే ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంటది. డివైన్ తో కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. అంటే చూడండి, మీలో చాలా మంది దేవుడికి ప్రేయర్స్ చేస్తుంటారు. సో ఈ ప్రేయర్స్ చేస్తున్నా సరే ఎందుకో కానీ మీకు ఆన్సర్స్ దొరకట్లేదు అని అనిపిస్తుంటది. ఇంకొంతమందికి ఏంటంటే అసలు దేవుడికి ప్రేయరే చేయాలనిపించదు. ఎక్కడో కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది మిస్ అవుతుంటది అనమాట. డే ఎలా పాస్ అవుతుందో తెలీదు, డే ఎలా ఎండ్ అవుతుందో తెలీదు. ఇలా అంటే వాళ్ళు ఉంటారు. క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇలా ఉంటుంది. సో మీరేంటంటే మీ క్రౌన్ చక్రాన్ని అయితే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఎందుకో కానీ పీస్ ని ఫీల్ అవ్వలేకపోతున్నారండి. లైఫ్ ఏంటంటే చాలా అప్ సైడ్ డౌన్ లా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు మీకు హోప్ లేదండి. మీ లైఫ్ బెటర్ అవుతుంది, లేకపోతే మీ లైఫ్ లో మీరు లైట్ ని చూస్తారు. అసలు లైఫ్ ని ఎందుకు లీడ్ చేస్తున్నారు అంటే కూడా మీకు ఆన్సర్ తెలియదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. దానికి రీజన్ మాత్రం మీ క్రౌన్ చక్ర అనేది చాలా ఇంబ్యాలెన్స్ లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయితే కానీ మీరు హీల్ అవ్వలేరండి. మెంటల్ గా మీకు ఆ పీస్ దొరకదు. మీ లైఫ్ పర్పస్ ఏంటి, అసలు మీరు ఇప్పుడు ఏం చేయాలి, అండ్ మీ లైఫ్ కి అసలు మీనింగ్ ఏంటి, అండ్ డివోషనల్ గా కూడా మీరు ఏంటంటే కనెక్ట్ అవ్వలేకపోతుంటారండి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఎక్కువ మీరు ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయాలి. యోగా కానీ మెడిటేషన్ కానీ అలాంటివి అయితే ఖచ్చితంగా చేయాలండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఇలాంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయండి. మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మీరు ఏంటంటే ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వడం కానీ, అంటే వాళ్ళ ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వడం కానీ, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం కానీ, యూనివర్స్ ప్యాటర్న్స్ అనేవి ఎందుకు అలా ఉన్నాయి, మీ లైఫ్ లో థింగ్స్ అసలు ఎందుకు ఈ రకంగా యూనివర్స్ హ్యాండిల్ చేస్తుంది అని మీకు ఆన్సర్స్ దొరకడం కానీ, అసలు గాడ్ ఎందుకు అంటే మీకు ఒక ఆన్సర్ చెప్పట్లేదు, ఆర్ మీ సిచ్యువేషన్స్ లో మీకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు అనే వాటికి రియల్ ఆన్సర్స్ అనేవి అయితే మీరు ఫైండ్ చేయగలుగుతారు. ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఫైనల్ గా మీకు ఏంటంటే ఆ పీస్ దొరుకుతుంది అని చెప్పగలను. అట్లీస్ట్ డెఫినెట్ గా మీరు ఏంటంటే ఈ పాయింట్ లో హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ ఈ పాయింట్ లో హీల్ అవ్వకపోతే మీరేంటంటే మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ ట్రామాని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఇలా ఒక ట్రామాని క్యారీ చేస్తూ మీరు హీల్ అవ్వకుండా ఇలా ఉంటే ఈ ఎఫెక్ట్ అనేది మీ ఫ్యామిలీ మీద, మీ ఫ్యూచర్ జనరేషన్స్ మీద కూడా ఉంటుందండి. ఇదేంటంటే ఇక్కడతోనే స్టాప్ అవ్వాలి అంటే మీరు హీల్ అవ్వాలి, మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవాలి. సో అందుకోసమైనా సరే మీ మీద మీరు వర్క్ చేయాలండి. ఈ టైంలో ఏంటంటే మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా, మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వలేదు. ఇప్పుడు మీ చుట్టూ ఒక స్పెషల్ ప్రెజెన్స్ ఉంది, మీకు అంటే సపోర్ట్ ఉంది. డెఫినెట్ గా యూనివర్స్ మీ వైపే ఉంది, గాడ్ మీ వైపే ఉన్నారు, లేకపోతే మీ యాన్సిస్టర్స్ మీ వైపే ఉన్నారు అని మీకు తెలిస్తే ఆ ధైర్యం వేరండి. బట్ ఇప్పుడు ఆ క్లారిటీ లేనప్పుడు అసలు లైఫ్ లోని ఎక్కడో కానీ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అసలు ఏం లేదు, ఏ ప్రెజెన్స్ కూడా మీకు లేదు, మీ ఎబిలిటీస్ ని కూడా మీరు ఏంటంటే తెలుసుకోలేకపోతున్నారు అంటే మరి కష్టమే కదండి. సో నేను ఇక్కడ క్లియర్ గా ఒకటే చెప్తానండి. మీరు డివైన్ తో కనెక్ట్ అవ్వాలన్నా, ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వాలన్నా, ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు కనెక్ట్ అవ్వాలన్నా సరే మీరు హీల్ అవ్వాలండి. మీరు ఇంకా బెటర్ గా ఫీల్ అవ్వాలి. సో మోస్ట్లీ మెడిటేషన్ చేస్తే మంచిది. ఇంకా మెడిటేషన్ లా చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే అట్లీస్ట్ డేలో ఒక 10 మినిట్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. అండ్ నేచర్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. వ్యక్తులతో కూడా కనెక్ట్ అవ్వాలండి. అట్లీస్ట్ వ్యక్తులు అందరితోని కనెక్ట్ అవ్వకపోయినా మీతో కొంచెమైనా మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతోనైనా సరే డేలో అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయండి. దానికి రీజన్ ఏంటంటే అలాంటి వ్యక్తుల నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ మీరు పిక్ చేసుకున్నప్పుడు మీలో ఆ పాజిటివిటీ అనేది ఫిల్ అవుతుందండి. మీరు ఎంతో కొంత బెటర్ గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి. అదేంటంటే మీ లైఫ్ లో కానీ మీరు ఏంటంటే సఫర్ అవుతున్నట్టయితే ఇప్పటికైనా సరే మీ మీద మీరు వర్క్ చేయాలి. మీకోసం మీరు కేర్ తీసుకోవాలి. సో ఫోకస్డ్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మీలో చాలా మంది అంటే కంటిన్యూస్ గా ఈ హెడ్ఏక్, మైగ్రేన్ అలాంటి వాటితో కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు. సో అలా సఫర్ అయిన వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ క్రౌన్ చక్రం మీద మీరు వర్క్ చేయాలండి. అది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మీకు ఏంటంటే కొంచెం అది అంత కష్టం అని అనిపిస్తే నేను క్రిస్టల్స్ కూడా సజెస్ట్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ సెలినైట్ అండి. సెలినైట్ అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ క్లియర్ క్వార్ట్జ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. సో ఈ 2 క్రిస్టల్స్ లో మీరు ఏ క్రిస్టల్ ని యూజ్ చేసినా సరే అప్పుడు కూడా మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. నేను ప్రోడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తాను, చూడండి. బ్రేస్లెట్స్ లాగా యూజ్ చేయాలండి. రైట్ హ్యాండ్ కి అయితే క్రిస్టల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టైంలోని మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తారంటే కెరియర్లోని స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా మీకు ఒక కెరియర్ అనేది ఉండొచ్చు, అంటే మీరు ఒక డిసైడ్ చేసుకొని ఉండొచ్చు. బట్ ఈ టైంలోని ఇంకొక విషయం ఏంటంటే మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వడం కోసం మీరు ఏంటంటే ఇంత డిప్రెస్డ్గా మీరు ఏంటంటే ఇంత సఫర్ అవుతూ ఉండకూడదు అనుకుంటే మోస్ట్లీ మీకు స్కిల్స్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు కొంతమందికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా మీకు ఎలాంటి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మీ టాలెంట్ మీద మీరు ఏంటంటే టైంని ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. మీరు ఏదైనా సరే క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. ఈ టైంలో నాకు తెలిసి మీ సాక్రల్ చక్ర కూడా చాలా ఇంబ్యాలెన్స్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మీ సాక్రల్ చక్రం మీద కూడా మీరు ఏంటంటే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఇదేంటంటే లోయర్ అబ్డామెన్ దగ్గర ఉంటుంది. మోస్ట్లీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో మీరు ఏదైనా కొత్తగా చేయాలి, మీకు ఏంటంటే ఆ స్కిల్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంటే హ్యాపీగా మీరు ఏంటంటే బిజినెస్ చేయడం కానీ, మీకు ఏమైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటే వాటిని మీరు పాలిష్ చేసి అంటే అది కూడా ఫుల్ టైం కెరియర్ గా చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే నేను మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తున్నాను, మీకు ఏదైనా ఒకటి చెయ్యాలి అనిపించింది, సో మీరు ఏంటంటే చాలా రోజుల నుంచి దానికోసం మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు అంటే సో అది రియాలిటీలోకి కన్వర్ట్ చేయడం కోసం అని చెప్పి మీరు ఏంటంటే ట్రై చేయడం స్టార్ట్ చేయాలండి. అంతేకాని మీరు సైలెంట్ గా ఉంటే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వవు. మీకు ఏదైతే నచ్చుతుందో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా యూనివర్స్ కూడా మీ ఇంటెన్షన్స్ అనేవి అర్థం అవుతాయి కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుందండి. మీరు ఏంటంటే ఇంకా ఇంకా అంటే ఇక్కడ ఏం వర్క్ చేయాలి అనేది కూడా క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారు. సో అందుకోసమైనా సరే మీ వైపు నుంచి అయితే మీరు ప్రయత్నాలు అనేవి చేయడం స్టార్ట్ చేయండి. ఎక్కడా కూడా మీరు ఏంటంటే ఏమో నా వల్ల అవ్వదులే, నేను చేయలేనులే అనుకొని సైలెంట్ అయిపోయి అంటే ఎలా అయితే అలా అయ్యింది అని కూడా మీరు ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మీ సాక్రల్ చక్ర ఒకటి మేబీ బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. సో సాక్రల్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీరు ఏంటంటే కార్నాలియన్ బ్రేస్లెట్ యూజ్ చేయొచ్చు అండి. సో కార్నాలియన్ బ్రేస్లెట్ అంటే ఇది. సో ఇదైతే లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఏది ఏమైనా సరే ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు ఏంటంటే మెడిటేషన్ మాత్రం చెయ్యాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మీరు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవద్దు. అంటే నేను ఇదే చేయగలను, నా వల్ల ఇదే అవుతుంది, మేబీ నేను అది చేయలేనేమో, లేకపోతే నాకు ఏంటంటే ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, సో నేను దీని ప్రకారమే వెళ్ళాలి, అలా ఏం వద్దండి. మీ హార్ట్ మిమ్మల్ని ఎటు తీసుకువెళ్తే అటువైపు వెళ్ళండి. వ్యక్తుల మీద మీకు ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళ మీద మీరు ఫోకస్ చేసి వాళ్ళతో ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ లేదు, ఏవో కొన్ని యాక్టివిటీస్ అనేవి చేస్తే మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటే అవి చేయండి. అల్టిమేట్ గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్యాషన్ ని మీరు ఫాలో అవ్వాలి. మీ హార్ట్ మిమ్మల్ని ఎటువైపు తీసుకువెళ్తే అటు వెళ్ళాలండి. ప్రతి మనిషిలో కూడా ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కామన్ గా వాళ్ళకి ఏదో ఒకటి నచ్చేది ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఏంటంటే ఈ టైంలో ఫాలో చేసినా ఆరు దానికోసమని వాళ్ళు ప్రయత్నాలు చేసినా సరే మోస్ట్లీ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ మీ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే డెఫినెట్ గా థింగ్స్ ని వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవద్దు. మీ డిజైర్స్ ని మీరు ఏంటంటే ఈ టైంలో నేను ఇది హ్యాండిల్ చేయలేను, ఇంత నేను కష్టం నా వల్ల అవ్వదు అనుకొని అలా ఉండొద్దండి. దానికోసం మీరు ప్రయత్నాలు చేయండి. మీరు ఈ టైంలో మీ ప్యాషన్ ని ఫాలో అయినప్పుడు అది రాంగ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏమనుకున్నా అంటే వాళ్ళ ఒపీనియన్ అనేది మీకు అనవసరం. మీకోసం మీరు ఆలోచించుకొని అది చేయాల్సిన అవసరం మాత్రం నాకు కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు మీకు పాజిటివ్ వైబ్స్ రాకపోయినా మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అవి ప్రెసెంట్ మీకు ఏంటంటే ఒక హ్యాపీ ఎండింగ్ లాగా అనిపించకపోయినా రియాలిటీలో అది హ్యాపీ ఎండింగ్ కాదు. రియాలిటీలో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు. బట్ మీ మైండ్ లో వచ్చే థాట్స్ ని మీరు ఎందుకు అది ఒక సాడ్ ఎండింగ్ లాగానే చూడాలి? ఎందుకంటే ఈ ఎండింగ్ అనేది మీ మైండ్ లో మీరు ఒక వేలో క్రియేట్ చేసుకోవచ్చు కదా. అక్కడ రియాలిటీలో వర్కౌట్ అవ్వట్లేదు. మీ మైండ్ లో పాజిటివ్ గా అనుకోవడానికి ఏమి, జస్ట్ మీరు ఏంటంటే ఆ పర్సన్ తో థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు బయట, సో మనసులో అనుకోండి ఆ పర్సన్ తో థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ హ్యాపీ ఎండింగ్ అనేది చూస్తారు అనేలాగా మీరు అనుకోండి. అంటే ఇక్కడ హోప్ పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు, కానీ ఒక పర్సన్ గురించి అయినా ఒక సిచ్యువేషన్ గురించి అయినా మీరు ఆలోచిస్తున్నప్పుడు లోగా ఫీల్ అవ్వడం మానేసి మీ ఇమాజినేషన్స్ లోనే పాజిటివ్ గా అనుకోవడానికి తప్పేంటి. అలా అనుకుంటే మేనిఫెస్టో అవుతుంటది. మేబీ థింగ్స్ అనేవి రియాలిటీలో
రేపైనా చూస్తారేమో, ఎవరికి తెలుసు. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ మైండ్ లో థాట్స్ మాత్రం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంచుకోండి. బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, లైఫ్ బయట ఎలా ముందుకు వెళ్తున్నా, అది మీకు హోప్ఫుల్ గా అనిపించకపోయినా మీ మైండ్ లో కనీసం మీరు పాజిటివ్ గా అనుకుంటే ఏమైపోయింది, దానివల్ల మీకు పోయేదేం లేదు కదా, లేకపోతే మీకేం ఖర్చు అయిపోదు కదా. సో అది మీరు ఏంటంటే ఆలోచించాలండి. ఇక్కడ మీలో చాలా మంది ఏంటంటే హోప్ కి అలా ఇమాజిన్ చేసుకోవడానికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతుంటారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమో మేము అలా ఇమాజిన్ చేసుకుంటే మళ్ళీ హోప్ పెట్టుకుంటామేమో అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా బయట సిచ్యువేషన్స్ అనేవి మీరు చూస్తారు కాబట్టి మీకు అక్కడ హోప్ అనేది మోస్ట్లీ క్రియేట్ అవ్వదు. కానీ మీ మైండ్ లో మాత్రం మీరు పాజిటివ్ గా అవుతుంది అని అనుకుంటే ఏమవుతుందంటే అదే జరుగుతుందండి బయట. సో ఈ టైంలో మీరు ఏంటంటే అలా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మీలో ఆ ఆప్టిమిజం అనేది ఉండాలండి. అది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం మేనిఫెస్ట్ చేసినా ఈ టైంలో అవుతుంది అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో డెఫినెట్ గా ఒక్కసారి అయితే ఆలోచించండి. మీ లైఫ్ మీరు అనుకున్నంత వర్స్ట్ గా అయితే లేదండి. ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ మీ చక్రాస్ రెండు ఇంబాలెన్స్ లో ఉన్నాయి కదా, దానివల్ల మీరు ఏంటంటే ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్ లో కొంతకాలం క్రితం న్యూ బిగినింగ్స్ జరిగాయండి. మీరు ఏంటంటే అవి హోప్ఫుల్ గా ఉంటాయి, లేకపోతే థింగ్స్ అనేవి మొత్తం మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి అని అనుకోలేదు. కానీ బట్ న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు ఏంటంటే అవి యాక్సెప్ట్ చేశారు ఎలా ఉన్నప్పటికీ కూడా. సో మన లైఫ్ లో మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి, తప్పదు అనే వేలో యాక్సెప్ట్ చేశారు అండ్ మూవ్ అవుతున్నారు కూడా. ఇలా మూవ్ అయినప్పుడు ఏంటంటే మీకు అంటే ఈ ఫేజ్ లో మాత్రం కష్టం అనిపిస్తుందండి, మీ వల్ల అవ్వదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, బట్ స్టిల్ జరిగాయి. జరిగినప్పుడు ఏంటంటే మోస్ట్లీ పాజిటివ్ గా వర్కౌట్ అవుతాయని అనుకున్నారు. అంటే ఎప్పుడు కూడా మీరు ఏంటంటే ఏ సిచ్యువేషన్ లో కూడా అంత హోప్ఫుల్ గా ఏం ఫీల్ అవ్వట్లేదండి. చాలా రోజుల నుంచి మీరు చాలా డిప్రెస్డ్ గా ఉన్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. మీకు అనిపిస్తుంది లైఫే ఎంతేమో, మీ కర్మే ఎలా ఉందేమో, సో మీరు కష్టపడినా సరే సుఖపడే యోగం లేదేమో, ఇంకా ఇంకెంత కష్టపడాల్సిన పరిస్థితి ఉందో, లేకపోతే లైఫ్ అంతా ఇలానే ఉంటదేమో, అంటే ఆ పెయిన్ అనేది రియల్ అండి. కానీ ఒకటి మాత్రం నిజం అండి, వచ్చే రోజుల్లో మీ లైఫ్ లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయంట. కేవలం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ చక్రాస్ అనేవి ఇంబ్యాలెన్స్ లో ఉన్నాయి కాబట్టే మీ లైఫ్ లో ఇప్పుడు రిలేషన్షిప్స్ లోని స్ట్రగుల్ ఉండడం కానీ, అంటే ఏది కూడా మీరు క్రియేటివ్ గా చేయలేకపోవడం కానీ, లైక్ ఏంటంటే ఏదైనా చేద్దాం అనుకుంటే భయం వేయడం, లేకపోతే ఎవరు కోఆపరేట్ చేయరేమో, ఎవరైనా మిమ్మల్ని జడ్జి చేస్తారేమో అని ఫీల్ అవడం, ఇలా జరుగుతుందండి. మీకు పీస్ లేదు అలా అని చెప్పి ఎవరితో కూడా ఇది ఓపెన్ గా షేర్ చేసుకోలేకపోతున్నారు. స్ట్రగుల్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉందండి. అంటే ఇది కర్మ వల్ల అయితే కాదు, బట్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుందండి. మీరు ఇది డిజర్వ్ చేస్తారా లేదా, మీకు అంటే ఏదో కానీ ఒక బెస్ట్ థింగ్ మీ లైఫ్ లో పెట్టబోతుంది. బట్ అది పెట్టే ముందు ఈ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాలి, మీరు వర్తియా కాదనేది చూడాలనుకుంటుంది. సో దానివల్ల మీ లైఫ్ లో ఈ స్ట్రగుల్ అండి, ఈ ఫేజ్ ఇలానే కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యక్తులకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది, ఎవరు సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఏదో వర్క్ చేద్దాం అనుకుంటే అందులో కూడా స్ట్రెస్ పెరగడం, మీకు ఏంటంటే హోప్ లేకపోవడం లాంటివి జరుగుతాయి. బట్ ఈ ఫేజ్ కానీ మీరు ఎండ్యూర్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ లో మీ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయండి. థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హోప్ఫుల్ గా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తుండాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ లో మీరు ఏంటంటే హీల్ అవ్వడం వల్ల కూడా థింగ్స్ ని ఇంకా ఇంకా బెటర్ గా చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి అయితే ఆలోచించండి, మోస్ట్లీ వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్ గా అంటే థింగ్స్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా FGHIJSTUZ ఆల్ఫాబెట్స్ తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు ఇప్పుడు ఏ చక్రాస్ మీద వర్క్ చేయాలి, అసలు ఆ చక్రాస్ మీద వర్క్ చేయడం కోసం యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. సో చూద్దాం అండి ఫస్ట్ అసలు ఏ చక్రాస్ అనేది, ఆ తర్వాత మిగతా చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, ప్రెజెంట్ అయితే మాత్రం ఒక్క చక్రాయే ఇంబాలెన్స్‌లో ఉందండి. ఇదేంటంటే యాక్చువల్‌గా మీ బాడీలో చక్ర అని కూడా చెప్పడానికి లేదు. నార్మల్‌గా అంటే 7 చక్రాసే చెప్తాం కదా! కాకపోతే ఇదేంటంటే 7 చక్రాస్‌లో ఒకటి కాకుండా ఔట్ సైడ్ అండి. అంటే సోల్ స్టార్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి బేసిక్‌గా. ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఎక్కడుంటదంటే క్రౌన్ చక్ర ఉంటుంది కదా! క్రౌన్ చక్ర అనేది టాప్ ఆఫ్ హెడ్ అంటే సెంటర్‌లో ఉంటుంది. సో, అక్కడ కాకుండా అక్కడికి 6 ఇంచెస్ అబోవ్‌లో ఉంటుందండి. ఈ సోల్ స్టార్ చక్ర అనేది జనరల్‌గా ఏం ఇండికేట్ చేస్తదంటే, ఫిజికల్ బాడీకి, స్పిరిచ్యుయాలిటీకి మధ్యలో కనెక్షన్‌ని ఇండికేట్ చేస్తదండి. అంటే మన సోల్ 3 డైమెన్షన్‌లోకి ఎంటర్ అవ్వడాన్ని ఇండికేట్ చేస్తది. ఇప్పుడు మీలో చాలా మందుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరేంటంటే క్లియర్ కట్‌గా ఏంజెల్స్ ప్రెజెన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతారండి. కొంతమంది మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే ఎక్కడో కానీ తెలియని ఒక డిఫరెంట్ వైబ్స్ వస్తుంటాయి. లైక్ ఏంటంటే వాళ్ళు ఇంకొక వరల్డ్‌లోకి ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. డీప్ లెవెల్‌గా ఎవరైతే ఈ మెడిటేషన్ చేస్తుంటారో వాళ్ళకది తెలుస్తుంటది. సో, ఇక్కడేంటంటే ఈ సోల్ స్టార్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటే యాక్చువల్‌గా డివైన్‌తో కనెక్ట్ అవుతారు. అంటే క్రౌన్ చక్రతో బ్యాలెన్స్‌లో ఉన్నా సరే అంతేని. కాకపోతే ఈ సోల్ స్టార్ చక్ర అనేది స్పెషల్ అండి. లైక్ ఏంటంటే క్లియర్ కట్‌గా ఇంకొక డైమెన్షన్‌లోకి ఎంటర్ అవ్వడమే జరుగుతుంది. అదంత సింపుల్ విషయం ఏం కాదు. అది నార్మల్‌గా ఉండే వాళ్ళెవరికీ కూడా పాసిబుల్ కాదు. సో, ఈ చక్రాన్ని ఎందుకు అంటే బ్యాలెన్స్ చేసుకోమని యూనివర్స్ చెప్తుంది అంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి మెస్ అప్ అయిపోయి ఉన్నాయండి. ఈ మెస్ అనేది మీకెలా అనిపిస్తుందంటే, లైఫ్‌లో మీరొక్కలే ఉన్నట్టుగా, లైఫ్‌లో అంటే మీ ఒక్కళ్ళకే సమస్యలున్నట్టుగా, మీకు ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ఆఖరికి ఏంజెల్స్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు. లేకపోతే ఎవరు గూడా మొత్తానికి మీకు సపోర్ట్ చేయట్లేదండి. మీరేంటంటే అలా సింగిల్‌గా ఉన్నారు. మీ చుట్టూ ఏం లేదసలు. ఎవరి ప్రెజెన్స్ కూడా మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. అది ఎందుకు అంటే, ఈ స్పెషల్ కనెక్షన్ అనేది కట్ అయింది కాబట్టి. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే, మీ సోల్‌తో కూడా మీ బాడీకి ఒక గుడ్ కనెక్షన్ లేకపోయినా సరే, ఇలాంటి చక్రాస్ అనేవి ఇంబాలెన్స్‌లో ఉండడం అనేది కామన్‌గా జరుగుతదండి. ఇదేమనుకుంటారంటే చాలామంది, అంటే మన సోల్‌కి, బాడీకి కనెక్షన్ లేకుండా ఎలా ఉంటుంది? కనెక్షన్ అనేది ఉంటుంది. అలా ఎలా మిస్ అవుతది? అలా మిస్ అయితే మనుషులు ఎలా అంటే బ్రతికుంటారు? రకరకాలుగా ఆలోచిస్తారండి. కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మీ సోల్ అనేది కానీ మీతో అంతగా కనెక్ట్ అవ్వకపోతే, అసలు ఏ సిట్యుయేషన్‌లో కూడా మీరు ప్రాపర్‌గా థింక్ చేయలేకపోతారు ఫస్టు. మీకు ఏ సిట్యుయేషన్‌లో కూడా మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అర్థం కాదండి. ఏం చేస్తున్నారో అర్థం కాదు. చాలా మంది కావాలంటే చూసుకోండి. ఆ టైంలో ఏదో చేసేస్తారు. తర్వాత అనుకుంటారు. ఇలా ఎలా చేసాము? ఆ టైంలో అసలు మైండ్ పని చేయలేదా? ఇలాగెలాగా జరిగిపోయిందిది. ఇది నేను రాయలేదు. లేకపోతే ఇది నేను చెప్పలేదు అని అంటారు. అంటే అది చాలా కామన్‌గా జరిగేదే. అది ఎందుకు అంటే ఇందుకే. మీ సోల్ స్టార్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయండి. అంటే మీలో ఉన్న జ్ఞానాన్ని మీరేంటంటే నార్మల్‌గా యూజ్ చేయలేకపోతుంటారు. ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఏంటంటే అలా విచక్షణ కోల్పోతారనమాట. చాలా సార్లు ఈవెన్ మనం ఎదుటి వ్యక్తులకు కూడా అంటాం. వీళ్ళేంటంటే జ్ఞానం ఉందా లేదా వీళ్ళకసలు? ఇలాంటి పనులు ఎలా చేశారు? అసలు ఇలా ఎలా మాట్లాడతారు అని అంటాం. అది ఎందుకు అంటే ఇందుకే. మీకిప్పుడు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అంటే మీ సిట్యుయేషన్స్ ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే ఏంజెల్ సపోర్ట్ కానీ, ఏంజెల్స్ ప్రెజెన్స్ కానీ మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఈవెన్ మీకేంటంటే ఈ టైంలో నిజానికి మీ అసెండెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా స్పిరిచ్యువల్ బీయింగ్సే. వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరది తెలుసుకోలేకపోతున్నారండి. ఈ చక్రం అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే మీకేంటంటే అర్థమవుతుంది. వీళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. జస్ట్‌లో అంటే మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌కి రీచ్ అవ్వడానికి ఉన్నారు అని మీరేంటంటే తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. వన్స్ చక్ర కానీ బ్యాలెన్స్ అయితే. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఉన్న జ్ఞానాన్ని కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడానికి కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అది బయటకి రావట్లేదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరెందుకలా రియాక్ట్ అవుతున్నారో మీకే అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా అర్థం అవ్వట్లేదు. మీ ఇంటెన్షన్స్ ఏంటో. ఇలా ఉందండి పరిస్థితయితే. నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీరేంటంటే మీ
ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ తో జనరల్ గా కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. కాకపోతే మీరేంటంటే ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు కరెక్ట్ గా సెన్స్ చేయకపోవడం లాంటివి జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్స్ కూడా కొంత దూరంగా ఉండడానికి ట్రై చేయాలండి. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్ తో బాగా కనెక్ట్ అయిపోయారు అనుకోండి, తర్వాత మీకు తెలిసింది ఆ పర్సన్ మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు, కాకపోతే మీతో మంచిగా ఉంటున్నారు. బట్ నార్మల్ గా అయితే మంచి వ్యక్తులు కాదు అని మీకు తెలిసిందండి. ఆర్ ఆ పర్సన్ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్ గా లేవు అని మీకు తెలిసిందండి. సో అలాంటి పర్సన్స్ తో మీరు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు? అలాంటి పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా? దానివల్ల మీరు ఏంటంటే వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటారండి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరేంటంటే నెగిటివ్ గా థింక్ చేయడం, మీరేంటంటే కొంత వాళ్ళ ఎనర్జీతో థింగ్స్ ని హ్యాండిల్ చేయడం లాంటివి చేస్తారు. సో అప్పుడు కూడా మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వండి. అప్పుడు కూడా చక్రాస్ ఏంటంటే ఇలా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ మీ బాడీలో 7 చక్రాస్ కూడా బ్యాలెన్స్ లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఒక్క చక్ర మాత్రం స్ట్రాంగ్ గా ఇంబ్యాలెన్స్ అయ్యింది. సో దీని మీద అయితే వర్క్ చేయాలి. ఇదంతా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలండి. దానికి రీజన్ ఏంటంటే మనిషి ఎప్పుడైతే అంటే వాళ్ళ సోల్ తో బాగా కనెక్ట్ అవుతారో అప్పుడు ఆ ఇన్నర్ వాయిస్ చెప్తుంది కానీ ఫాలో అయితే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు బెటర్ చేసుకోగలుగుతారండి. వాళ్ళు కాన్షియస్ లో ఉంటారని చెప్పొచ్చు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే. సో మీరేంటంటే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. సో అందుకే వ్యక్తులతో బౌండరీస్ మెయింటైన్ చేయండి. మీకు ఎవరైనా పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు, బై హార్ట్ కూడా గుడ్ పర్సన్స్ అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడండి. బట్ మీకు ఎక్కడో కానీ వ్యక్తులు మంచిగా అనిపించట్లేదు, ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే టైప్ అని అనిపిస్తే అలాంటి వాళ్ళని ముందే మీరు అవాయిడ్ చేయాలండి. వాళ్ళతో మీరు ఏంటంటే కాంటాక్ట్ పెట్టుకోవడానికి లేదు. తర్వాత మళ్ళీ మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడ డౌన్ చేసుకోవద్దండి. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ లోని మీరు ఏంటంటే కొంత ఓవర్ రియాక్ట్ అయినా లేకపోతే మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోయినా మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ హ్యూమన్స్ అయినప్పుడు మిస్టేక్స్ అనేవి కామన్ గా చేస్తారు. ఎవరు కూడా అంటే స్పెషల్ ఏం కాదు కదా, ఆర్ అందరూ ఏం పర్ఫెక్ట్ గా ఉండరు, అందరికీ కూడా ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. కానీ బయట వాళ్ళు ఆ ఇంపర్ఫెక్షన్ ని యాక్సెప్ట్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని వాళ్ళు ఏంటంటే డౌన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ క్లారిటీ మీకు ఉండాలి. అది మీరు తెలుసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూడాలి, దాన్ని కంటిన్యూ చేయకుండా. సో ఇలాంటి చేంజెస్ అనేవి కూడా మీలో రావాలండి. అలానే మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మీరు ఒక తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడం వేరు, కానీ మీరు అదే, మీ స్థాయి అదే, లేకపోతే మీరు అదే డిజర్వ్ చేస్తారు. వ్యక్తులు మిమ్మల్ని అలా అనడంలో తప్పు లేదు అనుకొని మిమ్మల్ని మీరు ఏంటంటే అంత డౌన్ చేసుకొని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కూడా యూనిక్నెస్ ఉంటుంది, మీకు అలానే ఉంది. సో మీ యూనిక్నెస్ ఏంటో మీరు తెలుసుకొని దాని మీద మీరు వర్క్ చేసి అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి యూజ్ అయ్యేలా చెయ్యాలి. అలా చేసినప్పుడు కూడా మీరేంటంటే ఒక స్పెషల్ కేటగిరీలో ఉంటారండి. మీ ఏంజల్స్ కానీ మీ యాన్సెస్టర్స్ కానీ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో మీరేంటంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు, అలానే ఎదుటి వ్యక్తుల్ని కూడా డౌన్ చేయొద్దు. మీలో ఉన్న లైట్ ని ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఆ కైండ్నెస్ ని కానీ లవ్ ని కానీ స్ప్రెడ్ చేయండి. హేట్రెడ్ ని నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు. మీలో కొంతమంది ఉంటారండి, అంటే మీరు మీ లైఫ్ లో చాలా సఫర్ అవుతుంటారు, కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ ఎక్కడ చూపించుకోవాలో తెలియక అంటే కొంత రాంగ్ పాత్ ని చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఏంటంటే ట్రోల్ చేస్తుంటారు. అది ఎదుటి వ్యక్తిని డౌన్ చేసేలాగా, వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళేలాగా, వాళ్ళకి ట్రామా క్రియేట్ అయ్యేలా చేయడం అనేది తప్పండి. ఎందుకంటే దానివల్ల కూడా ఒక కర్మ అనేది క్రియేట్ అవుతుంటది. అంటే మనం ఏం చేసినా సరే మన బౌండరీస్ ఏంటో మనకి తెలియాలి. ఎంతవరకు చేస్తున్నాం, అది మన ట్రామా నుంచి మనం చేస్తున్నామా, ఇది మాత్రం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. మీ ట్రామా నుంచి మీరు ఇది చేస్తున్నారా, లేకపోతే ఇది చేయడం వల్ల మీకు ఏం వస్తుంది అనేది మీరు ఆలోచించుకొని చెయ్యండి. అంటే కొంతమంది ఉంటారు, అందరికీ నేను ఇది చెప్పను, బట్ చాలా వరకు మాత్రం అంటే ఇలా ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఆలోచించాలండి. ఎందుకు ఇది జరుగుతుంది, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, అసలు ఇది నేనేనా, నా క్యారెక్టర్ ఇదా అని మీరు ఏంటంటే సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, మీ సోల్ స్టార్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మీరు ఇలా కామన్ గా రియాక్ట్ అవ్వచ్చు. అంటే అది మీరు నెగిటివ్ పర్సన్ అని కాదు, ఆ టైంలో మీరు రియలైజ్ అవ్వలేకపోతుంటారు, చక్ర ఇంబ్యాలెన్స్ లో ఉంటది కాబట్టి. బట్ తర్వాత అయినా సరే మీరు అర్థం చేసుకోవాలండి, దాని మీద మీరు వర్క్ చేయాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే
సపోజ్ ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఒక నెగిటివ్ కామెంట్ ఎక్కడైనా పెట్టారు అనుకోండి, సో నెగిటివ్ కామెంట్ పెట్టడం తప్పు కాదు, కానీ ఆ నెగిటివ్ కామెంట్ పెట్టడం వెనక రీజన్ ఏంటి, దానివల్ల మీకు ఏమైనా వస్తుందా, ఆర్ ఆ పర్సన్కి ఏమైనా వస్తుందా, ఆ పర్సన్ దీనివల్ల డిప్రెస్ అవుతారా, లేకపోతే మీరు అంటే ఇదా ఒరిజినల్ గా మీరు అదా అని మీకు మీరు ఏంటంటే క్వశ్చన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ లా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇలాంటివి చెప్పినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది మీరు అంటే సిచ్యువేషన్స్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు అని. అందుకే ఈవెన్ ఒక కామెంట్ పెట్టినప్పుడైనా, ఆర్ కామెంట్ అని కాదండి, జనరల్ గా మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు అంటే ఆ కాన్షియస్ లో ఉన్నారా లేదా, మీ ఇంట్యూషన్ అదే చెప్తుందా, అదే చేయమని చెప్తుందా, నిజంగానే రాంగ్ థింగ్ అయినా సరే రాంగ్ థింగే చేయమని చెప్తుందా అని మీరు ఆలోచించాలండి. ఆలోచించి మీరు ఎప్పుడైతే ఒక స్టెప్ ముందుకు వేస్తారో మీరు ఒక బెటర్ పర్సన్ గా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ లైట్ ని మీరు షేర్ చేస్తారండి. అందుకే చెప్పాను కదా, కైండ్నెస్ ని స్ప్రెడ్ చేయండి, ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఏంటంటే మంచిగా మారుతారు. మీరు ఏంటంటేనండి ఇన్స్పిరేషన్ అవ్వాలండి. మీ టాలెంట్ ని బయటికి తీసుకురండి, బ్రైట్ గా షైన్ అవ్వండి. వన్స్ మీరు బ్రైట్ గా షైన్ అయితే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఏంటంటే షైన్ అవ్వడానికి ట్రై చేస్తారు. బట్ మీరే అంటే మీ లైట్ ని డిమ్ చేసుకొని థింగ్స్ ని ఆపరేట్ చేస్తే ఇంకొక నలుగురికి కూడా సేమ్ జరుగుతుందండి. అందుకే అలాంటి ఒక ఎనర్జీని మీరు క్యారీ చేయకుండా మీ వైపు నుంచి చేంజెస్ రావాలి. సో ఈ పాత్ లో ఏంటంటే మీకు ఏంజల్స్ కానీ అసెండెడ్ మాస్టర్స్ కానీ అందరూ మీకు సపోర్ట్ చేస్తారండి. ఎప్పుడూ కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. కానీ గుడ్ పర్సన్ లా ఉండడం, ఆ లైట్ ని స్ప్రెడ్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకు కూడా ఉండాలి. అది ఏ విషయంలోనైనా, మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా సరే ఇలాంటి చేంజెస్ అనేవి రావాలండి. అది చాలా ఇంపార్టెంట్. మెయిన్ అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకైతే యూనివర్స్ సపోర్ట్ ఉంటుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ చక్రాస్ మీద వర్క్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ గా ఎవ్రీడే కూడా మెడిటేషన్ మాత్రం చెయ్యండి. ఒక 10 మినిట్స్ చేయండి. అంటే అందరికీ ఇది నేను కామన్ గా చెప్తున్నానని అనుకోవద్దు. యాక్చువల్ గా అంటే ఇలాంటి చక్రాస్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తే మంచిది. ఎందుకంటే వన్స్ అది మీరు చేసిన తర్వాత కూడా మీరు ఒక పని చేసినప్పుడు సపోజ్ అది రైట్ థింగ్ అయితే ఓకే, నేను రైట్ థింగ్ చేస్తున్నానని కాన్ఫిడెంట్ గా చేసేస్తారు. బట్ ఒక రాంగ్ థింగ్ చేసినప్పుడు ఏంటంటే మీకే ఒక వార్నింగ్ సైన్ లాగా మీ ఇన్నర్ వాయిస్ చెప్తుంటది. అప్పుడైనా సరే మీరు ఏంటంటే కరెక్ట్ చేసుకోగలుగుతారు. అందుకోసమైనా సరే వర్క్ చేయాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఏంటంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్ లో థింగ్స్ ని బెటర్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నారండి. మీరు ఏంటంటే సఫర్ అవుతున్నారు కదా, సో కొన్ని విషయాల్లో అంటే తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారని మీరు ఏంటంటే సైలెంట్ గా ఊరుకోవట్లేదు, ట్రై చేస్తూనే ఉన్నారు. అంటే మీలో ఒక చైల్డ్ లైక్ ఎనర్జీ ఉందండి. ఈ చైల్డ్ లైక్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మీ థింగ్స్ ని ఆపరేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది థింగ్స్ ని ఆపరేట్ చేయడం వల్ల మెచ్యూర్డ్ గా మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేయట్లేదు. అది ఎదుటి వ్యక్తులకి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళేంటి చైల్డిష్ గా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా అంటే ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి అసలు అర్థం అవుతున్నాయి, వీళ్ళు చేసే పనులు అంటే తెలివి ఉండే చేస్తున్నారు, అసలు ఇలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అర్థం అవ్వకపోవడం ఏంటి, ఎవరైనా చెప్తున్నారా ఏంటి వీళ్ళకి అని ఇలాంటి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందండి బయట మీ మీద. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థింగ్స్ అని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. పర్టికులర్ గా మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, బట్ థింగ్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీలో ఉన్న ఆ సాఫ్ట్ సైడ్ ని బయటకు తీయాలండి. డివైన్ మస్క్లిన్ ఎనర్జీ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది, వూండెడ్ మస్క్లిన్ ఎనర్జీ కాదు. వూండెడ్ మస్క్లిన్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డామినేషన్, యాటిట్యూడ్, ఈగో, కంట్రోలింగ్ లాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా బయటకు వస్తుంటాయి అన్నమాట. అదే ఇప్పుడు మీరు సపోజ్ అంటే ఒక డివైన్ మస్క్లిన్ ఎనర్జీ క్యారీ చేశారు అనుకోండి, ఒక అంటే ఎల్డర్లీ వేలోని థింగ్స్ ని డీల్ చేస్తారండి. అంటే ఇప్పుడు మీ ఫాదర్ ఉంటారు, మీ ఫాదర్ ఎలా మంచి ఏదో చెడేదో మీకు చెప్తారో అదే వేలో మీరేంటంటే ఎదుటి వ్యక్తులకు చెప్తుంటారండి. మీలో ఏంటంటే వాళ్ళకి ఆ వైబ్స్ వస్తుంటాయి. ఒక ఫాదర్లీ లవ్ కానీ, ఒక ఫాదర్లీ కనెక్షన్ కానీ ఎలా ఉంటుందో అది వాళ్ళు ఫీల్ అవుతారు. మీ జెండర్ ఏదైనా కూడా అవ్వనివ్వండి, ఇక్కడ జెండర్ తో సంబంధం లేదు. కానీ ఆ డివైన్ మస్క్లిన్ ఎనర్జీతో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసినప్పుడు వ్యక్తులు మీరు పడుతున్న స్ట్రగుల్ ని అర్థం చేసుకోవడం కానీ, మీ సిచ్యువేషన్స్ లోని ఉన్న స్ట్రగుల్స్ అనేవి కొంత క్లియర్ అవ్వడం కానీ జరుగుతుందండి. నిజంగానే మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. ఇవి ఏంటంటే వెంటనే జరగకపోయినా లాంగ్ రన్ లో అయినా సరే ప్రోగ్రెస్ ని చూస్తారు. మీలో చేంజ్ రావడమే మీ సిచ్యువేషన్స్ అన్ని కూడా చేంజ్ అయ్యాయి. లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ కూడా స్లోగా ఈవెన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయని వాళ్ళు, మిమ్మల్ని ఎనిమి అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్ అయ్యారు అని మీరు సమ్ డే ఫీల్ అవుతారండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది.
అందుకోసమైనా సరే మీ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. యూనివర్స్ అయితే క్లియర్ గా చెప్తుంది, మీ నేచర్ ని మార్చుకోండి, మీరు ఎలా ఉండొద్దు, మీరు ఏంటంటే గుడ్ థింగ్స్ చేయడానికి పుట్టారు. సో అలా గుడ్ పర్సన్ లానే లాస్ట్ వరకు ఉండండి. అంతేకాని మధ్యలోనే ఏంటంటే ఏదో ఆ టెంపరరీ స్ట్రగుల్ కి లేకపోతే ఫ్రస్ట్రేషన్ కి ఆ నెగిటివిటీ కానీ మిమ్మల్ని మీరు కూడా ట్రబుల్ చేసుకోవద్దు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఇంకా మీ ఇష్టం. మీకైతే అందరి సపోర్ట్ ఉంటుందండి. వాళ్ళ ప్రెజెన్స్ అయితే మీరు ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ అందరూ మీ దగ్గరే ఉంటారు. మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా KLMNOVWX లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయిన వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీ బాడీలో ఏ చక్రాస్ మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే ఏ చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలి. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ అయితే ఏ చక్రాసో చూద్దాం, ఆ తర్వాత మిగతావి ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలండి. సో నేను ఫస్ట్ ఈ చక్ర గురించి మాట్లాడతాను, తర్వాత ఇంకొక చక్ర గురించి మాట్లాడతాను. సో ఈ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? రేపు ఏం జరుగుతుందో, రేపు నా లైఫ్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, లేకపోతే రేపు నాకు ఎలాంటి వ్యక్తులు ఎదురవుతారో, లేకపోతే ఆ వ్యక్తులు ఎలాంటి సమస్యలు తీసుకొస్తారో, అసలు అవన్నీ నేను ఫేస్ చేయగలనా, నా లైఫ్ ఏంటి అంటే భయం వేస్తుంటదండి. రేపు ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంటారు. వ్యక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో తెలియదు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు. అండ్ మిగతా వాళ్ళ లైఫ్ తో మీ లైఫ్ ని కంపేర్ చేసుకుంటే చాలా డౌన్ లో ఉన్నారు అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ మంచిగా అయిపోతుందని ఒకవైపు జెలసీ ఫీలింగ్ వచ్చేస్తుంటది, ఒకవైపు ఏంటంటే మీ లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనుకుని భయం వేస్తుంటది. అంటే ఈ మనుషులు ఏంటంటే ప్రశాంతంగా అసలు ఉండలేరండి. అది ఎందుకు అంటే ఈ భయం వల్లనే. వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకా ఆ రోజుతోనే వాళ్ళ లైఫ్ ఏదో లాస్ట్ లాగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. ఎందుకంటే రేపు అనే రోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, లేకపోతే రేపు అనే రోజు అంటే ఇంకెన్ని స్ట్రగుల్స్ ఉంటాయో, లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో అనే భయం అండి. సో ఇన్సెక్యూరిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రూట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ అయితే మోస్ట్లీ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ లైఫ్ ఏమైనా సరే అలా ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే కొంతమందికి అప్పుల బాధలు ఉంటాయి, కొంతమందికి రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు కదా. సో మీరు ఏ ఇష్యూ ఫేస్ చేసినా నేనైతే క్లియర్ గా చెప్తున్నానండి, మీ రూట్ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తే డెఫినెట్ గా మీ లైఫ్ లో అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. అంటే అన్ని కూడా ఒకేసారి సెట్ అయిపోతాయి. మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పర్టికులర్ గా ప్రాబ్లం అని నేను మాట్లాడనులేండి, భయం వేస్తుంటది కదా, మీకు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంటారు కదా, రేపు ఏం జరిగిపోతుందో, లేకపోతే వాళ్ళ లైఫ్ బాగుంది కదా, నా లైఫ్ ఎందుకు ఎలా ఉంది అని ఆలోచిస్తుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. అంటే ఈ రోజు మీరు ఎవరో పర్సన్ లైఫ్ చూసి మంచిగా ఉంది అనుకుంటారు కదా, రేపు అనే రోజు ఈ చక్ర బ్యాలెన్స్ అయితే మీ లైఫ్ అంతకంటే బెటర్ అవడానికి మీరు ఏంటంటే ఒక మార్గాన్ని వెతుక్కుంటారు. ఫస్ట్ మీరు ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేస్తారు. అట్ ద సేమ్ టైం మీ సిచ్యువేషన్స్ మీద మీరు ఏంటంటే కరెక్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, థింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా రిజాల్వ్ అవుతాయి. సో అంటే ఇలాంటి చేంజెస్ అయితే వస్తాయండి. ఈ రూట్ చక్ర అనేది ఎక్కడ ఉంటుందో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. స్పైన్ కి బాటమ్ లో ఉంటుందండి, అంటే ఆ పాయింట్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇంకా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు, ఇంకా అంటే అంటే స్ట్రెస్ తీసుకుంటున్నారు అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఈ రూట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలంటే యోగా కానీ మెడిటేషన్ కానీ చెయ్యండి.
ఇంకా కాదు అనుకుంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైనా చేయొచ్చు, అవుట్డోర్ గేమ్స్ ఆడొచ్చు, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులైనా చేస్తూ ఉండొచ్చు. ఇవి కాదనుకుంటే జిమ్కి వెళ్ళొచ్చు, బ్రీత్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. అంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ఏంటంటే అలాంటివి ఏం చేసినా సరే మోస్ట్లీ అదైతే బ్యాలెన్స్ లో ఉంటుంది. ఇంకా అంటే రెడ్ కలర్ తో వర్క్ చేయొచ్చండి. రెడ్ కలర్ అని నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రెడ్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవడం, రెడ్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినడం, అంటే అలా రెడ్ కలర్ తో వర్క్ చేసినా సరే మోస్ట్లీ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా కాదనుకుంటే రెడ్ జాస్పర్ క్రిస్టల్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు, బ్రేస్లెట్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకోవాలి. ఇంకా అంటే ఈ చక్రం మీద వర్క్ చేస్తే మాత్రం మీ లైఫ్ లోని మీరు ఏంటంటే ఆ భయాలను విడిచిపెట్టేస్తారండి. ఎక్కువ మంది రిలేషన్షిప్ లో ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తి వస్తారో రారో, కలుస్తారో కలవరో, ఏమంటారో, ఎలాంటి సమస్యలు వస్తాయో, ఇలాంటి భయాలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఇంకా పర్ఫెక్ట్ గా లైఫ్ ని బెటర్ చేసుకోగలుగుతారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇన్సెక్యూరిటీ ఉంటదండి. నా దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళలో 90% కి ఎక్కువే అందరికీ ఇన్సెక్యూరిటీస్ తోనే వస్తుంటారు. సో ఇది చాలా కామన్ ఇష్యూ. మరి మీరు దీని మీద వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హార్ట్ చక్ర ఒకటి ఇంబ్యాలెన్స్ లో ఉందండి. మీ లైఫ్ లో ఇప్పుడు లవ్ లేదు, మిమ్మల్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు, ఈవెన్ ఇష్టపడిన వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారు. వ్యక్తులకి ఏంటంటే అసలు మిమ్మల్ని చూస్తేనే ఏదోలాగా అనిపిస్తుంది. లేదు, మీకు కూడా ఏంటంటే ఎవరిని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయాలనిపించట్లేదు, ఎవరితో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. అంటే వాళ్ళే లవ్ తో మాట్లాడినా సరే మీకు అది నచ్చట్లేదు, వీళ్ళు దూరంగా ఉంటేనే మంచిది, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ హెడేక్ తీసుకోలేం అని ఇలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఒకటే రీజన్ అండి, మీ హార్ట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉంది. హార్ట్ చక్ర ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తులు ఇస్తున్న లవ్ ని మనం ఎందుకో కానీ ఫీల్ అవ్వలేకపోతుంటాం. వాళ్ళు ఇస్తున్న లవ్ వెనుక ఇంటెన్షన్స్ ఇంకేవో ఉన్నాయి అనిపిస్తుంది. అది ఇన్సెక్యూరిటీ రూట్ చక్ర వల్ల. సో ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తి లవ్ ఇస్తున్నప్పటికీ కూడా దూరంగానే ఉండాలనిపిస్తుంది. అది మనకు నచ్చదండి. ఎందుకో కానీ అంటే అన్ఈజీ ఫీలింగ్ వస్తుంటది. అది కాకుండా మనం ఏంటంటే పర్సన్స్ ఉన్న సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతుంటాం. వాళ్ళు మాట్లాడేది మనకు నచ్చదు. అలానే మనం మాట్లాడేది కూడా సరిగ్గా మనం మాట్లాడలేకపోతుంటాం. ఎందుకంటే ఒక్కసారి ఏమవుతుందంటే మనకి ఒక పర్సన్ మీద చాలా లవ్ ఉన్నా అది కరెక్ట్ గా కన్వే చేయలేకపోతుంటాం అండి. అది వాళ్ళకి చూపిద్దాం అనుకుని ప్రయత్నం చేద్దాం అనుకున్నా అంటే ఎందుకో ఆ ధైర్యం సరిపోదు. లేకపోతే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ కి వాళ్ళని అంటే దూరం పెట్టేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. హార్ట్ చక్ర అనేది ఏంటంటే బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. హార్ట్ చక్ర బ్యాలెన్స్ అయితే అంటే ఎదుటి వ్యక్తులకి మీరు ఏంటంటే అన్కండిషనల్ గా లవ్ ఇస్తారు అండ్ కాంపాషనేట్ గా కూడా ఉంటారు. ఈ రెండు జరిగినప్పుడు ఏంటంటే వ్యక్తులతో కనెక్షన్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి. ఎందుకంటే ఒక పర్సన్ నుంచి మనం ఎప్పుడైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మన వైపు నుంచి మనం సిన్సియర్ గా ఇవ్వాల్సింది ఇస్తామో, ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనకి థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మనం అలా లేకుండా ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుని ఉంటే ఇన్ రిటర్న్ వాళ్ళు అది ఇవ్వకపోతే ఈ ఇన్సెక్యూరిటీస్ అనేవి బిల్డ్ అవుతాయి. రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ ఏనండి. సో అందుకే మీ హార్ట్ చక్ర మీద కూడా మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలంటే సింపుల్ ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ మీరు యూజ్ చేయొచ్చు ఈ రైట్ హ్యాండ్ కి, ఆర్ ఈ మెలకైట్ అయినా సరే బ్రేస్లెట్ గా యూజ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా హార్ట్ చక్ర బ్రేస్లెట్స్. సో మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అయితే నేను ట్యాగ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఉన్న ఆ ఇంకొక మనిషిని మీరు నమ్మాలండి. అంటే ప్రతి మనిషిలో కూడా ఇంకొక మనిషి ఉంటారు. అంటే వాళ్ళ సోల్ అండి. సో మీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది, మీరు ఎందుకో ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీకున్న జ్ఞానాన్ని మీరు ఏంటంటే ఎక్కువ యూజ్ చేసుకోలేకపోతున్నారు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. వేరే వాళ్ళు మీకు ఇస్తున్న సలహాలు ఏంటంటే మీరు పాటిస్తున్నారు. దానివల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే ఇలా ఉందండి. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. ఈ ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు. అంటే పర్టికులర్ గా ఈ పర్సన్ మాటలే మీరు వింటున్నారు అని నేను చెప్పను, కానీ ఎక్కడో కానీ మీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది. కానీ అంటే మీలో ఉన్న ఇంకొక మనిషికి మీరు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, బయట వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు. బట్ మిమ్మల్ని మీరు ఏంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఇది చాలా తప్పు అండి. అండ్ మీరు ఏంటంటే ఈ టైంలో చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్ లో మేబీ వేరే సిచ్యువేషన్స్ ఏవో మిమ్మల్ని చాలా ట్రబుల్ చేయడం కానీ, లేకపోతే టెన్షన్ పడేలా చేయడం కానీ చేస్తున్నాయి. దానివల్ల మీరు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ కూడా ఈ టైంలో తీసుకుంటున్నారండి. అక్కడ కూడా మీకు ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ అనేవి బిల్డ్ అవుతున్నట్టున్నాయి. రేపు నా లైఫ్ ఏంటో, నా కెరియర్ ఏంటో, అంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నా పరిస్థితి ఏంటి, ఇలానే ఉండిపోతానా, ఇక్కడే ఉండిపోతానా, అంటే
అది మీరేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉన్నాయండి. ఇలానే ఉంటే డెఫినిట్‌గా మీ ఫిజికల్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే బాడీ, మైండ్, సోల్ ఈ 3 కూడా బ్యాలెన్స్‌లో ఉండాలి. ఈ మూడింట్లో ఏ ఒక్కటి ఇంబాలెన్స్‌లో ఉన్నా సరే మిగతా 2 కూడా ఇంబాలెన్స్ అయిపోతాయి. అదంతే. అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. రేపేం జరుగుతుంది అని ఆలోచించే ముందు అసలు ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఈ రోజుని మీరు హ్యాపీగా ఉంచుతున్నారా లేదా? లేకపోతే ఈ రోజు మీరు అసలు వర్క్ చేస్తున్నారా? థింగ్స్ బెటర్ అవ్వడానికి అనేది ఆలోచించండి. లేకపోతే రేపటి కోసం ఆలోచించుకొని ఈరోజు ఏం చేయకుండా ఉన్నారా? ఇది క్లారిటీ రావాలండి. ఇది క్లారిటీ వస్తే మాత్రం మీ లైఫ్‌లో చాలా థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే మీ బాడీకి రెస్ట్ అవసరం అండి. మీలో ఎవరో కానీ ఓవర్ టైమ్ వర్క్ చేయడం కానీ, ప్రాపర్‌గా పడుకోకపోవడం, లేకపోతే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం, బాడీకి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ కలిగించడం. అండ్ ఇంకొకటేంటంటే ఫిజికల్‌గా కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండీ! మీలాంటి వాళ్ళు కూడా ప్రాపర్‌గా కేర్ తీసుకోకపోవడం, పోతే పోయింది, ఏం కాదులే, పర్వాలేదులే అనుకోని అంటే ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నా సరే అంటే పట్టించుకోవట్లేదండి. ఇది కూడా తప్పే. మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలండి. మీ బాడీ కూడా ఇంపార్టెంటే. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మైండ్, బాడీ అండ్ సోల్ ఈ 3 కూడా కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఏ ఒక్కటి ప్రాబ్లమ్ అయినా మిగతా 2 కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే మీ సోల్ చెప్తుంది వినట్లేదు. బాడీ విషయంలో కేర్ తీసుకోవట్లేదు. మెంటల్‌గా కూడా చాలా స్ట్రగుల్ కనిపిస్తుంది. అంటే మొత్తానికే రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇది ఎందుకు అంటే మీకే తెలియాలండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడే. అది నేను ఒప్పుకుంటాను. అందరి లైఫు అలానే ఉంటుందండి. కానీ అందరూ మీలానే థింగ్స్‌ని డీల్ చేయట్లేదు కదా! ప్లస్ ఇక్కడ మీరేంటంటే ఇంకొకళ్ళ మాట మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి కూడా ఎక్కువ ఇలాంటి సఫరింగ్స్ తెచ్చుకుంటున్నట్టున్నారు. అది చూసుకోండి. అండ్ ఇంకొకటండి నేనెప్పుడూ ఒకటే చెప్తానండి. మనకి గుడ్ జరిగినా, బ్యాడ్ జరిగినా 2 సేమే. ఈరోజు బ్యాడ్ జరగొచ్చు. రేపు గుడ్ జరుగుతది. ఈరోజు గుడ్ జరగొచ్చు. రేపు బ్యాడ్ జరుగుతది. అది కామన్. అందరికి కూడా ఇలానే జరుగుతది. గుడ్ థింగ్స్ జరిగినప్పుడు హ్యాపీగా ఉంటారు కదా! గుడ్ థింగ్స్ జరిగినప్పుడు అవి చెరిష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా! మరి బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకొని అంటే గుడ్ థింగ్స్ జరిగినవన్నీ మర్చిపోయి ఇంకా లైఫ్ అంతా ఇదే బ్యాడ్ లానే ఉంది. ఇంకా లైఫ్‌లో ఏం లేదు అనుకోని ఎక్కువ అంటే ఆ ఫీలింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిమ్మల్ని మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో సప్రెస్ చేసుకుంటున్నారండి. ఏదో ఒక రోజు మాత్రం నిజంగా చెప్తున్నాను. మీరేంటంటే చాలా లైఫ్‌లో స్ట్రగుల్ తీసుకుంటారు. చాలా సఫర్ అవుతారండి. ఇదేంటంటే ప్రిడిక్షన్ కాదు కానీ, మీ సిట్యుయేషన్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, గుడ్ థింగ్స్ జరిగినప్పుడు ఒకలా రియాక్ట్ అవుతున్నారు. బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు ఇంకొకలా రియాక్ట్ అవుతున్నారు. గుడ్ థింగ్స్ జరిగినప్పుడు మంచిగానే ఉంటున్నారు కదా! బ్యాడ్ థింగ్స్ కూడా అది కూడా ఒక ఫేజ్ అని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? దానికి కూడా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారని మాత్రం చెప్పగలనండి. ఈ 2 చక్రాస్ కానీ బ్యాలెన్స్ అవ్వకపోతే మీ లైఫ్ ఇంకా ఇంకా డిజాస్టర్ లాగైతే చేంజ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మీరే. మీ లైఫ్‌ని మీరే కావాలని చెప్పి పాడు చేసుకున్నట్టు అవుతుంది. అది ఎందుకు అంటే థింగ్స్‌ని మీరు ఆ వేలో ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే మీరు చేంజ్ అవ్వాలండి. మీలో ఆ చేంజెస్ రాకపోతే మాత్రం స్ట్రగుల్ అయితే మాత్రం రియల్‌గా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే సింపుల్‌గా అంటే థింగ్స్‌ని ఉంచొచ్చు. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే మీరేంటంటే అలా ఉండాలనుకోవట్లేదు. ఎప్పుడూ మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈవెన్ నిద్రలో కూడా అదే పనిలో ఉన్నట్టున్నారు. అందుకే ప్రాపర్‌గా పడుకోవట్లేదేమో. సో, ఒక్కసారైతే ఫోకస్ చేయండి. ఇలా ఉంటే కొంచెం కష్టమేనండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఆల్రెడీ చాలా జరిగిపోయిందండి. అది నేను ఒప్పుకుంటాను. ఇది మీరు కూడా ఊహించలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే చాలా చాలా జరిగిపోయాయి. సో, ఇది జరిగిపోవడం వల్ల ఇప్పుడు కూడా మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఇదంతా ఒక బ్యాడ్ లక్. మీరేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక అన్‌లక్కీ పర్సనే. లేకపోతే లైఫ్‌లో ఎప్పుడూ కూడా ఆ లక్‌ని చూడలేదు. సో, ఇప్పుడు మాత్రం కొత్తగా ఈ లక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందిలే అనే వేలో మీరు ఫీల్ అవుతున్నారండి. ప్లస్ లైఫ్‌లో ఒకటే ఛాలెంజ్ లాగా కూడా ఫీల్ అవ్వట్లేదు. రకరకాల ఛాలెంజెస్ ఉన్నట్టున్నాయి. అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కెరియర్‌లో కూడా స్ట్రగుల్ ఉండొచ్చు. లేకపోతే ఈ 2 ఇష్యూస్ ఉంటే రిలేషన్‌షిప్ కూడా ఒక ఇష్యూ అవ్వచ్చు. అంటే లైఫ్‌లో ఏది కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. అందుకే మీరేంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు. లోగా ఫీల్ అవుతున్నారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎవరైనా ఏదైనా చెప్పినా వాళ్ళ మాట వినట్లేదు. తిరిగి వాళ్ళతోనే ఫైట్ చేసి వాళ్ళని కూడా దూరం పెట్టుకుంటున్నారు. అంటే రకరకాలుగా కనిపిస్తుందండి. నిజానికి మీ లైఫ్‌లో ఈ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుందండి. ఈ వీల్ స్పిన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మోస్ట్‌లీ అది ఇంకా గుడ్ లక్ వైపు అని కాదు, బ్యాడ్ లక్ వైపు అని కాదు. జస్ట్ స్పిన్ అవుతుందంతే.
బట్ మీ రియాక్షన్స్ ఎలా ఉన్నప్పుడు, మీ బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు మీరు ఏంటంటే నా ఒక్క వ్యక్తికి ఇవంతా జరుగుతుంది అన్న వేలో కానీ ఉంటే ఈ వీల్ అనేది అలా స్పిన్ అవుతూనే ఉంటదండి. అంటే మీకు అవుట్‌కమ్ అనేది ఎప్పటికీ కూడా రాదు. లైక్ ఏంటంటే వస్తది కానీ క్లియర్ కట్‌గా మీరు ఇలా ఉంటే అవుట్‌కమ్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీరు చేంజ్ అయ్యి మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే పోన్లే ఇప్పటి వరకు ఏదో అయిపోయింది. అదంతా బ్యాడ్ ఫేజ్ వల్ల జరిగింది. బట్ ఇక్కడి నుంచైనా నా లైఫ్ చేంజ్ అవుతది. నేను గుడ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతాను. నేనేంటంటే యూనివర్స్‌కి సరెండర్ అవుతాను. నేనేంటంటే థింగ్స్‌ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తానిక అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీల్ అనేది గుడ్ లక్ వైపు స్పిన్ అవుతుందండి. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో థింగ్స్ అనేవేంటంటే స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటాయి. బట్ మీరు ఇలానే ఉంటే మాత్రం కష్టమండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఈ కార్డ్స్‌లో చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే మీరు ఒక్కళ్ళు చేంజ్ అయితే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఒక్కళ్ళు చేంజ్ అవ్వకుండా మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వాలి, లేకపోతే వ్యక్తులు చేంజ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు చేంజ్ అవుతారో లేదో నాకు తెలీదు కానీ మీ లైఫ్ మాత్రం వాళ్ళ వల్ల చేంజ్ అవ్వదు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.